చూడబి, నీ అదృష్టం బావుంది కాబట్టి ఆ ఇంటికి కోడలివయ్యావు. నీ అదృష్టం ఇంకా బావుంది కాబట్టి ఇప్పుడు మా ఇంటి కోడలిగా కాబోతున్నావు. అర్థం కాలేదా? ఈతల పోటీకి వెళ్లేవాడికి వాటర్ ఫాల్ కావాలి, పరుగుల పోటీకి వెళ్లేవాడికి రన్వే కావాలి. కాని పరిగెత్తేవాడిని స్విమ్మింగ్ పూల్లో పడేస్తే ఏ లాభం? కొన్ని జీవితాలు కూడా అంతే. ఎవరికి ఎక్కడ విలువుంటుందో అక్కడే మన జీవితాన్ని వెతుక్కోవాలి. పాపం బాధలో ఉంది కదక్క, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నువ్వు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయ్. నీకు విలువ ఇవ్వని వాళ్ళని వదిలేసి నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుని నా తమ్ముడు ఇంద్ర పక్కన ఇంద్రాణి స్థానం దక్కించుకో.